ఈరోజు దేశమంతా కూడా వారు ఇచ్చినటువంటి ఒక రాజ్యాంగ స్ఫూర్తి రాజ్యాంగం ఏదైతే దేశానికి ఇచ్చారో మనందరం కూడా దాన్ని పాటించాల్సిన అవసరం ఉన్నది. గత 60 సంవత్సరాలుగా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఒక రాజ్యాంగాన్ని ఉల్లంఘించి దాన్ని మార్చే ప్రయత్నం చేసి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఒక మౌలిక అధికారాలని ఎమర్జెన్సీ విధించి కాలరాసినటువంటి ఒక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దాదాపు 60 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన తర్వాత కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భరతరత్న ఇవ్వాలనేటటువంటి ఆలోచన కూడా లేనిది కాంగ్రెస్ పార్టీ. 1955లో నెహ్రూ గారికి ఇచ్చారు, దాని తర్వాత ఇందిరాగాంధీకి ఇచ్చారు, దాని తర్వాత ఇంకెవరు ఇచ్చారు. కానీ 1990 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భరతరత్న ఇవ్వలేదు. అయితే కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం 1990లో వచ్చినటువంటి ప్రభుత్వం ఆ రోజు బాబాసాహెబ్ గారికి భరతరత్న ఇవ్వడం జరిగింది. ఆ భరతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇంకా గుర్తించి గౌరవించి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి పుట్టిన స్థలం నుంచి వారు ఆఖరి శ్వాసం ఉండేటటువంటి ఒక స్థానాన్ని పంచతీర్థలుగా మార్చినటువంటి ఒక ఘనత నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంది. మహులో ఒక బ్రహ్మాండమైనటువంటి స్మారకంతో పాటు నాగ్పూర్లో, బొంబాయిలో, అదేవిధంగా లండన్లో కూడా వారు చదువుకున్నటువంటి ఒక ఏదైతే గదిని భారత ప్రభుత్వం దాన్ని కొని అక్కడ మంచి లైబ్రరీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని గౌరవించేదే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ గౌరవిస్తున్నది భారతీయ జనతా రాజ్యాంగ ఒక స్ఫూర్తిని కూడా బీజేపీ ప్రభుత్వం మాత్రమే తీసుకుపోతూ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ జేబులో రాజ్యాంగం పెట్టి రాజ్యాంగాన్ని ఎక్కువసారి ఉల్లంఘించింది కూడా కాంగ్రెస్ పార్టీ. అయితే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పుణ్యతిథి నాడు మనందరం కూడా వారి యొక్క ఏవైతే రాశారో చెప్పారో, వారు ఒక లాయరే కాదు, ఒక లాయరు, ఒక టీచరు, ఒక ఫిలాసఫరు, ఒక డిప్లొమాటు, ఒక నాయకుడు. అయితే వారు ఒక దళితులకే నాయకుడు కాదు, దేశవ్యాప్తంగా దేశ ప్రజలకు నాయకుడు అని చెప్పేసి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు గుర్తించాల్సిన అవసరం ఉన్నది. అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వారికి నేను శ్రద్ధాంజలి అర్పిస్తూ నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు తెలంగాణలో కూడా బడుగు బలహీన వర్గాల కోసం మనం ఫైట్ చేయాలి, మార్జినలైజ్ సెక్షన్స్ కోసం ఫైట్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనకు విరుద్ధంగా ఈరోజు ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సా ఈశ్వర్ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక విద్యార్థి, అతను బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్న ఆత్మహత్యతో చనిపోయడం జరిగింది. వారికి ఆ చనిపోయినటువంటి కుటుంబానికి నా తరపు నుంచి, నా పార్టీ తరపు నుంచి ప్రగాఢ సంతాపం తెలుస్తూ మరి ఎందుకు ఈ యొక్క సంఘటన జరిగిందో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత ఈరోజు మీరు చేసినటువంటి ఒక ఏదైతే మోసం ఉందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఈ వేదిక ద్వారా నేను కోరుతా ఉన్న యువతని మనం పోరాడదాం, కలిసి పోరాడదాం. కానీ మన ప్రాణాలను మనం అంతం చేయొద్దు. బ్రతికి మనం పోరాడదాం, చనిపోయి మనం పోరాడలేము. కాబట్టి ఆ యువతని కూడా నేను పిలుపునిస్తున్నాను. మనం ఆత్మహత్యలు, ఆత్మ ఆహుతులు తప్ప వేరే మార్గం ద్వారా మనం ఈ ప్రభుత్వంతో పోరాడదామని చెప్పేసి తెలియజేస్తూ మరి మరొకసారి నా తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నేను నివాళులు అర్పిస్తూ ఉన్నాను.